ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొత్తగా అక్కాబావ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అక్కాబావ ట్యాక్స్ పేరుతో జరుగుతున్న వసూళ్లపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తీవ్ర ఆరోపణలు చేశారు. దిబ్బల మీద తిరిగే కోళ్ల దగ్గర నుండి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతిదానికి పన్ను కట్టాల్సిందేనని ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గం బెదిరింపులకు పాల్పడుతోందని గంగుల నాని ఆరోపించారు. ఈ అక్కాబావ ట్యాక్స్ వల్ల సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ఈ అరాచకాలు ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అఖిలప్రియకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు అండదండలతో ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అరికట్టాలని గంగుల నాని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంకా మా ఆళ్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోళ్ల దిబ్బల మీద మేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కాబావ ట్యాక్స్ అని కొత్తగా పెట్టారు. ఈ ట్యాక్స్లు కట్టాల్సిందే. ఆఖరికి అహోబిలం టెండర్లలో, గేట్లకి టెండర్లలో, ఎంటికలకి, హ్యూమన్ ఎయిర్ అంటే దేవునికి సమర్పించుకుంటే తలనీళ్ళకు కూడా, జుట్టుకు కూడా వీళ్ళకి ట్యాక్సులు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈ రోజు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ని, ఎంతో మంది రాజకీయ నాయకులు, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులు, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు, అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా. ఎన్నో రాజకీయాలు, ఎంతో ఫ్రాక్షన్, బాంబుల కాలం చూసినాం గానీ ఇటువంటి హెరాస్మెంట్ గానీ, ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటారు. ఆఖరికి ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని తెలిస్తే ఆ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఊర్లో లేకుండా చేసే టెండర్లు మేము పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా మనకేం కొత్త కాదు. దీనికి